హనుమంతురాదిగాగల ప్రముఖ సేనానాయకులతో కూడి వెళ్ళిపోయినము. భల్లూకరాజు జాంబవంతుడు సైన్య ప్రవేశితుడై నీతో రాగలడు. విభీషణుడు మంత్రులతో కూడి నిన్ను అనుసరించగలడు. విభీషణుడు అచ్చటి ప్రదేశమును గురించి చక్కగా తెలిసినవాడు. నేను ప్రవేశించుటకు వీలకు రహస్యములను ఎరిగినవాడు అని చెప్పినాడు. రాముని యొక్క మాటలు విని విభీషణుడితో కలిసి లక్ష్మణుడు మరి యొక్క శ్రేష్టములు వింటిని ధరించి మహాపరాక్రమంతుడు సౌమిత్రి శ్రీరాముని యొక్క చరణ సరోజములకు నమస్కారం చేసి సంతోషం ఉట్టిపడగా ఇలా అన్నాడు. ఇప్పుడు నా ఇంటి నుండి వెడలు శరముడు ఇంద్రజిత్తును చీల్చివేసి పాతాళలోకమున భోగవతీ నది జలములందు స్నానమాడకు పోగలవు అని పలికి లక్ష్మణుడు రాముడికి ప్రదక్షిణ చేసి నమస్కరించి అవక్ర విక్రముడైన లక్ష్మణుడు ఇంద్రజిత్తును వధించు కోరికతో ఉత్సహించి వేగంగా బయలుదేరినాడు. వేలాది మంది వానరులతో కూడి హనుమంతుడు అతను వెనుకనే నడిచినాట. నలుగురు మంత్రులతో భీషణుడు కూడా ప్రజలను అనుసరించినాట. భల్లూక ప్రముఖ వీరులు జాంబవంతుని నాయకత్వమున ఆ లక్ష్మణుడు సౌమిత్రుని ఉత్సాహంతో అనుసరించలేరట. ఆ విధంగా లక్ష్మణుడు వానరులతో కూడి నికుంభిళ ప్రదేశం చేరుకున్న నికుంభిళ ప్రదేశం దూరం నుండి రాక్షసులతో నుండి ఉన్న శత్రు బల సమూహమును పరికించి పరాక్రమశాలి సౌమిత్రి ధనస్సును ఎత్తిపెట్టి వీరుడు అంగదుడు జాంబవంతుడు రాక్షసాధికులకు విభీషణులతో కూడి బహు జాగరూకతతో సమరములకు సమాయుక్తమైన అంతటి విభీషణుడు లక్ష్మణుడు అన్నాట. ఈ రాక్షసుడు చూడుము, కారుముక్కుల వలె కానవచ్చు రాక్షస సమూహమును చూచితివా? ముందుగా ఈ గొప్ప సేనావాహిని ఛేదించుటకు ప్రయత్నం చేయము. ఈ రాక్షస సైన్యమును ఛేదించిన విధమనే రాక్షసరాజు పుత్రుడు ఇంద్రజిత్తు కనబడగలడు. అతడు అభిచారిక హోమ కర్మను పూర్తి చేయక మునిపే, అభిచారిక హోమ అంటే క్షుద్ర పూజలు క్షుద్ర హోమాలన్నమాట. మునిపే అతని అభిచారిక హోమ పూర్ణాహుతి కాకమునిపే మనం వాటి పూర్ణాహుతి చేసేయాలి. అలా చెప్పగా అతని పైపులకు తరలుము. ఓ వీరుడా, హింసాపరుడు అధార్మికుడు అవు ఇంద్రజిత్తును వధింపు. ఈ మాటలు విని శుభలక్షణ లక్ష్మణుడు రావణుని కుమారుడు దిశలో బాణవర్షం వాడు ఎందుకు ఆ బాణవర్షం కురిపించినాడు. పెద్ద పెద్ద శిరులతో గిరిశిఖరులతో వృక్షములతో వానరులు అందరూ రాక్షసులను ప్రహరించినారట. వారు కూడా వానర యోధులను గొట్టలతో వాడి అమ్ములతో ఖడ్గములతో దంతములతో చిన్న ఈటలతో మోదిరినారట. గొప్ప కోలాహలంతో వానర రాక్షస సంగ్రామం ఘోరంగా సాగుతుందట. ఈ విధంగా తన బలము రాక్షసులైన పూర్తిగా నిగ్గుడు చూచి ఇంద్రజిత్తు హోమను పూర్తిగా నింపకయే సగమున విడిచిపెట్టి శీఘ్రముగా నికుంభిళ స్థానం నుండి బయటకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చినాడు. ధనస్సును ధరించి రథం అధిరోహించి అధిక క్రోధముతో రంగమున లక్ష్మణుడు యుద్ధమును పురుగలిపినాడు. సౌమిత్రి, నేను మేఘనాథులను, నేను బ్రతికిండగా నిన్ను విడువను అని అంతటా అతడు తన పినతండ్రిని చూచి విడ్డూరంగా మాట్లాడినాడు. నీవు ఇక్కడనే జన్మించింది, పెరిగింది. ఓ భీషణ, పినతండ్రిని అంటున్నాను. భీషణ, మరియు విశేషించి నా తండ్రికి నీవు సోదరుడు. ఇటు నీవు స్వజనమును విడిచిపెట్టి తనకు దాస్యం చేయడానికి వచ్చింది కదా. పుత్రుడనకు నాకు ద్రోహం ఎందుకు చేయుచుంటివి? నీవు పాపాత్ముడవు, దుర్మతివి అని దూషిస్తూ ఉన్నాడు. దూషించి హనుమంతుడిని భుజములపై ఉన్న లక్ష్మణుని చూచి తీక్ష్ణ శస్త్రముల కల గొప్ప రథమునందు నిలిచి ఘోరమైన దీర్ఘములకు గొప్ప బలిష్టములకు ధనమునెత్తి నారే భిగించి భీషణ టంకారం చేసి అంటున్నాడు. ఓరి బాణవుడారా, ఇప్పుడు నా బాణములను మీ ప్రాణములను త్రాగివేయను, బాణములన్నీ కూడా అన్నాట. అంతలో శత్రు కర్షుడు లక్ష్మణుడు రోషముతో బుసులు కొట్టు సర్పము వలె బాణముడు సంధించబడినాడు. ఇంద్రజిత్తు కళ్ళు ఎర్రబడి లక్ష్మణుడు చూసినాట. లక్ష్మణుడిచే వదలబడిన వజ్రాయుధము తాకిడి వంటి స్పర్శగా బాణముల చేత కొట్టబడిన ఇంద్రజిత్తు ముహూర్తకాల మూర్ఛ పొందినాడు. మరల కొంత వడికి మళ్ళీ లేచినాడు. వీరుడు ఇంద్రజిత్తు చలింపకుండా తన ఎదురుగా నిలిచిన శూరుడు దశరథుని కుమారుడైన లక్ష్మణుడు చూచి అంతటా అతడు క్రోధంతో ఎర్రబడిన కన్నులతో అటువైపు పరిగెత్తినాడు. శరమును ధనస్సును సంధించి లక్ష్మణుడి మాట చెప్పినాడు. మొదటి యుద్ధమైన
పరాక్రమం నీవు చూచి ఉన్నట్లు ఉన్నది. నీవు ఇదిగో నీకిప్పుడే నా పరాక్రమ యొక్క రుచి చూపించదు కనుక ఎటు కదలకుండా నా ఎదురు నిలిచి ఉండుము. ఇట్లనే 7 బాణములతో లక్ష్మణుడిని నొప్పించినాడు. వాడించగల 10 ఉత్తమ బాణములతో హనుమంతుడిని, 100 బాణములతో విభీషణుడిని, రెట్టించిన కోపంతో వీరాంజనేయుడు ఇంద్రజిత్తు బాగా గాయపరిచినాడు. లక్ష్మణుడు కూడా అదే విధముగా శత్రువుపై బాణవర్షం కురిపించసాగినాడు. ఆ బాణములతో ఇంద్రజిత్తు ధరించిన బంగారు రంగు కలిగిన కవచము తుత్తినేలు అయినాయి, తుత్తి అయిపోయినాయి. రథము వెనుక భాగంలో జారి అది నేలపై పడిపోయినది. అంతటా రావణ కుమారుడు మేఘనాథుడు మరింత కోపించి భీమ విక్రమవీరుడు లక్ష్మణుని వేలాది బాణములతో గాయపరిచినాడు. అందువలన లక్ష్మణుని దివ్య కవచం కూడా చీలిపోయింది. ఇట్లు ఒకరితో మరొకరు పోటీ పడుచు ప్రతీకార జ్వాలతో చెలరేగి పోరాటం చేస్తూ ఉన్నారు. వారిద్దరూ దీర్ఘంగా నెట్టేర్పులు విడుచుచూ సంకుల సమరం చేశాడన్నాడు. వారిరువురి దేహములందు అంతటా శరవుడు బాణం ఉండిపోయినాడు. గాయములై రక్తం సరిస్తూ ఉందిట. ఇక్కడ మేఘనాథు నుంచి ఇక్కడ హనుమంతుడు, అటు లక్ష్మణుడు, విభీషణుడు అందరినీ చూడాలి. జయాపజయములన్నవి లేక మహాపురుషులు ఇద్దరును సుదీర్ఘకాలం పరస్పరం బాణ ప్రయోగములతో గాయపరుచుకుంటూ యుద్ధం చేసినారు. ఇంతలో లక్ష్మణుడు 5 బాణములతో ఇంద్రజిత్తు సారథిని అశ్వంతో కూడిన రథమును ఆ ముగ్గులకు గావించినాడు. హస్తారాఘవం ప్రదర్శించుతూ అతని ధనుస్సును విరిచిన హస్తరాఘవం ప్రదర్శించుతూ అతని యొక్క ధనుస్సును విరిచివేసినాడు. ఇంద్రుడు వెంటనే అలసింపక మరొక వెంటనే నేరి బిగించి దాన్ని కూడా లక్ష్మణుడు 3 బాణములతో విరగొట్టినాడు. అట్లా విరిగిన ధనుస్సును కలిగిన ఆ ఇంద్రజిత్తుని పెక్కు బాణములతో మిగిలిన నొప్పించినాడు. అందులో భయంకర పరాక్రమంతో ఇంద్రజిత్తు మరొక వెంటిని చేకూడి సూర్య సమానము తేజస్సుల వాడిన బాణములతో లక్ష్మణుడితో పాటుగా వానరులందరినీ కూడా గాయపరిచాడు. సూర్య సమానమైన తేజవంతుల బాణాన్ని వేసినాడు. దిశలన్నీ బాణములతో నింపివేసినాడ. అంతటా లక్ష్మణుడు ఇంద్రజిత్తు వధకై ఐంద్రాస్త్రమును తీసుకుని సంధించి దృఢము కఠోరము అవు వింటి నారిని ఆకర్ణాంతము దాగి శ్రీరాముని పాదపద్మములు స్మరించుచు వీరుడు లక్ష్మణుడిలా అన్నాడ. శ్రీరామచంద్రుడే కనుక ధర్మాత్ముడే అగునేని, సత్యసంధుడే అగునేని, దశరథవర తనయుడే అగునేని, ముల్లోకములందు తిరుగులేని మహావీరుడే కనుక అయినట్టయితే ఈ బాణము రావణపుత్రుని వధించుగాక అనే మంత్రముతో అభిమంత్రించి బాణమును చెవి వరకు కూడా లాగి సూటిగా ఇంద్రజిత్తుపైకి వదిలినాడు. ఆ శరము ఇంద్రజిత్తుని యొక్క శిరస్త్రాలతో పాటుగా కాంతులు వెలుగుతూ కుండలను ధరించి ఉన్న అతని తలను తెంచివేసింది. ముండమును భూమిపైన పడవేసింది. అంతర మేఘనాథుడు ఆ విధంగా వధింపబడినాడు. అత్యంత సంతోషం చెందిన దేవతలు లక్ష్మణుని కీర్తించుచు నాటి స్తోత్రం చేయించు అతనిపై పుష్పవృష్టి కురిపించినారు. దేవతలతో మహర్షులతో కూడిన దేవేంద్ర భగవానుడు అత్యంత ఆనందం పొందినాడట. ఆకాశం దేవదేంద్రుడు ధనులు మారుమ్రోగినాయి. ఆకాశం నిర్మలమైంది. విశ్వధారణ భూదేవి పాపభారము కనిపించుతున్న రాక్షసుల పాపభారంతో కనిపించుతున్న భూమి నిశ్చలంగా మారిందట. రావణపుత్రుడు ఇంద్రజిత్తు మరణములకు జయ జయ నాదములు వినవిచ్చినాయట. విభుడకు సౌమిత్రి భారము దిగినవాడై రణమునందు శంఖము పూరించి సింహనాదము చేసి ధనుష్టంకారం చేసినాట. నాదములతో వానరందరూ నిశ్చింతులైనారట. అందరూ తృప్తమానసులై వానరేంద్రుడు కూడి లక్ష్మణుని పొగిడినారట. లక్ష్మణుడు సంతోషం చెందిన వాడై హనుమ విభీషణ సమేతుడై వినయమున రాఘవుని దగ్గరకు వచ్చి వినయముతో ఆ రాముడికి నమస్కారం చేసిన విభుడు నారాయణుడు జ్యేష్ఠుడు రాముడికి లక్ష్మణుడు వినయముగా నమస్కారం చేసిన స్వామి, ఇదంతా మీ యొక్క దయ వలన మీకు అనుగ్రహం వలనే జరిగింది. రఘుశ్రేష్ఠ మీ యొక్క అనుగ్రహం వల్ల ఇంద్రజిత్తు యుద్ధమున వధింపబడినాడు. నేను వధింపినా తప్ప మీ యొక్క అనుగ్రహంతో ఇంద్రజిత్తు యుద్ధమున వధింపబడినాడు అని విన్నవించినాడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు విని అతని భక్తిని చూసి అతనికి వినయమును చూసి రఘుత్తముడు అతని
ఆలింగనం చేసుకొని సంతోషంతో శిరవమూర్ఖుడి స్నేహం చేయాలన్నాడు. భలే లక్ష్మణ, నీవు ధన్యుడవు, నేను తృప్తుడను. అసాధ్యమైన కార్యము సాధించినావు. మేఘనాథుని వధతో మనం సర్వము కూడా యుద్ధం చేయించినట్లే. శత్రుదముడా 3 రాత్రులు 3 పగళ్ళు నిరంతర సంగ్రామం చేసి 3 రోజులు వేసినాడు. ఎంతో శత్రువీరుని అంతం చేసింది. నేను శత్రుహీనుడనైతిని. ఇప్పుడు రాముడు స్వయంగా పుత్రశోకమున నాతో యుద్ధమును నేను బయలుదేరి రాగలను. ఆ రావణుని వధించదు అన్నాడు. అక్కడ లంకలో మహాబలుడు లక్ష్మణుచే మేఘనాథుడు హతమయ్యని వార్త విని రావణుడు మూర్ఛిల్లి నిలపై కూలినాడు. తర్వాత మేలుకొని పుత్రశోకముతో అతి దీనాత్ముడై విలపింపసాగినాడు. పుత్రుని గుణములను కర్మలను కలిసి దుఃఖిస్తూ ఉన్నాడ. ఇప్పుడు దేవగణములు సర్వలోకపాలు మహర్షులు ఇతరులకు హతుడైనాడు తెలిసి నిర్భయుడై సుఖముగా ఉన్నారట, హాయిగా తెలుస్తున్నారట అనుచు ఎన్నియో విధములుగా పుత్రుని పట్ల ప్రేమతో రావణుడు ఘోరమని విలపించినాడ. అంతటి రాక్షసేశ్వరుడు రావణుని మీద కోపించి రాక్షసులందరూ అన్నాడ, యుద్ధరంగమున శత్రువు అందరూ మట్టి దేవకుడు పుత్రుని మేడంతో మరింత కారణం పొందినటువంటి శూరుడు రావణుడు మిక్కిలి గోపాలసుడై తనలో తాను ఆలోచించి సీతను చంపివేయటకు పరిగెడుతున్నాడు. సీతను చంపేస్తాను కత్తిని చేతపుచ్చుకొని వడివడిగా వస్తున్న క్రోధావేశకుడు రావణుడు చూచి రాక్షస స్త్రీల మధ్యలో మన సీత భయశోకముతో విలవిలలాడుతున్నాడు. ఈ అవకాశమున బుద్ధిమంతుడు శుచియుడు అవు సుపార్శ్వుడు పేరు గల మంత్రి, సుపార్శ్వుడైన మంత్రి రావణుడు అన్నాడు, దశకంఠుడా, నీవు సాక్షాత్తుగా కుబేరుని యొక్క తమ్ముడు, వేద విద్యా వ్రత స్నాతుడవు, వేదోక్తములను సర్వకర్మలైనందు కూడా నిరతుడవు, అనేక గుణ సంపన్నుడవు. ఇట్టి వాడవు నీవు ఒక స్త్రీని ఎలా వధించగలవు? మా అందరితో కలిసి యుద్ధములకు వచ్చి రామలక్ష్మణులు హతమార్చి నీవు జానగనబోదు, నువ్వు వీరుడవైంది అని అనగా విని రావణుడు సరే అని స్త్రీని, అంటే ఆ స్త్రీని వధించినటువంటిది ఒక పెరిగివాడి యొక్క లక్షణము మళ్ళీ వెళ్ళిపోయినాడు. అనంతరం దురాత్మకు రావణుడు మంచి హృదయం గలవాడు మంత్రి చెప్పినటువంటి ధర్మసమ్మతము మాటలు విని అందుకు అంగీకరించి అతను తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత శోకముతో కిం కర్తవ్యత జ్ఞానహీనకుడు మరలా తన బంధుమిత్రులతో పరిశుద్ధుడై సభాప్రవేశము చేసినాడు. ఈ విధంగా ఓ పార్వతి, మహాదేవుడు చెప్తూ ఉన్నాడు, రావణుడు రాక్షసులతో మంత్రులతో సభలో మంత్రాంగం జరిపినాడు. దాని తర్వాత మిగిలిన రాక్షసేన కూడగట్టుకుని భగభగ మండుచున్నటువంటి అగ్నివేపునకు ఒక మిడత ఇతర మిడతలందరినీ కూడా తీసుకుపోయేట్టుగా రావణుడిపైకి యుద్ధంలో వెళ్ళాలి. రాక్షసులు అందరూ కూడా సమరణకు రావణ చేత నిహతులైనారు. స్వయంగా రావణుడి చేత విలువబడిన మిక్కిలి 17 బాణములు వెళ్ళి రావణుని వక్షస్థలము ఛేదించినారు. రాముని యొక్క అమ్ముచే గాయపడిన 10 కలిగినటువంటి రావణాసుడు తీవ్రంగా విధచెంది శీఘ్రంగా లంకానగరం మరలి వెళ్ళినాడు. రాముని అనంత సామాన్యము, అతి మానుషముకు పరాక్రమము మరియు మారుతి దివ్య విక్రమను చూచి యోచించి దశగ్రీవుడు వేగముగా శుక్రాచార్య దగ్గరికి వెళ్ళినాడు. శుక్రుడికి నమస్కరించి అంజలిబద్ధుడై దశగ్రీవుడు విధంగా చెప్తున్నాడు, భగవాన్ గురువర్య ఆచార్య రాక్షస గురువర్య అని శుక్రాచార్యుడు. రాక్షసైన్యాధిపతులున్న లంకాపురము రాఘవుడు ఒక్కరి చేత సర్వనాశనమైంది. దైత్యులందరూ వధింపబడ్డారు. పుత్ర బాంధవులందరూ కూడా మరణించినారు. మీ వంటి సద్గురువులు ఉండి నాకెందులో మీ దుఃఖ పరంపర కలుగుతున్నారు అనే దానికి కారణం ఏమిటి అని విన్నవించినాడు. అందుకు దైత్య గురువు శుక్రాచార్యుడు రావణుడితో దాన్ని చెప్తున్నాడు, ఆయన దశాన నువ్వు ప్రయత్నపూర్వకంగా రహస్యముగా హోమం చేయి. మనకు హోమం చేద్దాం. శుక్రాచార్యుడు హోమం అంటే అది మామూలు ఉండదు. మధ్యలో విఘ్నం కలగని పక్షమున ఆ హోమాయనం నుండి ఆవిర్భవించి గొప్ప రథము, గుర్రములు, ధనస్సు, అమ్ముల పొది, బాణములను నీవు తీసుకుని విధంగా నీవు అజేయుడు కాక నాచే అనుగ్రహింపబడి ఈ మంత్రము స్వీకరించు, విడలము, వేగమే హోమం చేయము అని చెప్పగా రాక్షసరాజు రావణుడు త్వరితముగా వెంటనే వెళ్ళి తన గృహమునందు పాతాళ గుహ
జాగ్రత్తగా బంధించి శుక్రాచార్యుని ద్వారా చెప్పబడిన అభిచారిక హోమద్రవ్యమును సంపాదించి గుహను ప్రవేశించి ఏకాంతమైన మౌనం వహించి హోమను ప్రారంభించినట. ఆ రావణాసుడు శుక్రాచార్యునితో హోమం చేస్తూ ఉన్నాడు. విభీషణుడు లంకా భవంతి నుండి బయటకు ఎగుచున్న హోమ ధూమమును చూసి విభీషణుడు గమనించాడు. భయము చేయ చెందినాట. వెంటనే విరివిగా వెలువడుచున్న హోమ ధూమమును రావణకు చూపించాడు. రామ చూడు, రావణుడు శుక్రాచార్యుని తోటి అభిచారిక హోమను ప్రారంభించినాడు. ఒకవేళ ఈ హోమము నిర్విఘ్నముగా ముగిసినచో అతడు అజయుడే అగును. అందువలన ఈ అభిచారిక హవనమును విఘ్నం చేయడం కొరకు త్వరగా వానర వీరులను పంపు అని చెప్పగా, సరేనని రాముడు సుగ్రీవుని సమ్మతితో కపివీరుడు అంగదుని మరియు మహాబలశాలు ఆంజనేయాది ప్రముఖ వీరులను ఆదేశించినాడు. వారందరూ ప్రాకారణ మీదుగా దూకి 10 కోట్ల వానరులు రావణ మందిరమును ప్రవేశించి మందిర రక్షకులను మూర్ఛపోత పోసేసినారు. క్షణములో అశ్వగత సైన్యములను అందరినీ కూడా కృష్ణార్పణ మృత్యు చేసేసినారు. అంతే సూర్యోదయ సమయం ఆసనమైంది. రాత్రి కూడా చేసినారు. రాత్రి కూడా యుద్ధం చేయకూడదు కదా, వాడవడం సంబంధం లేదు, వీరు చేయకూడదు. సూర్యోదయ సమయమే ఆసన్నమైంది. అప్పుడు విభీషణుడి భార్య శరమ అను ఆమె చేతి సౌఖ్యతో, ఆ విభీషణుడి భార్య ఒక శర అనేటువంటి చేతి సౌఖ్య చేసిందట. విభీషణుడి భార్య హోమస్థానం సూచించిందట. ఎట్లా చేస్తున్నారో అక్కడ గొప్ప బలవంతుడు అంగదుడు తన బాధ ఘట్టనలతో గుహను మూసిన రాతిని కవాటను పగలగొట్టి గుహలో ప్రవేశించినారు. అక్కడ కన్నులు మూసుకొని స్థిరాసనంలో కూర్చుని దశారణకు చూచి అంగదుని యొక్క ఆడితో వానరులందరూ అతివేగంగా గుహలోకి ప్రవేశించినారు. అతని సేవకులను మోదుచూ హోమద్రవ్యములను ఎత్తి హోమకుండములను విసిరివేసినారట. కోలాహలం చేయసాగినారట. రావణుడి చేతి నుండి బలవంతముగా శివమును లాక్కుని హోమం నీ వేస్తాం కదా, లాక్కుని కపివీరుడు హనుమ కోపంతో దానితోనే రావణుడు కొట్టినాడట. వానరులందరూ కూడా ఇరుకట్టలు దంతముతో కోపుచున్నను, కట్టెలతో కొట్టుచున్నను. ఖచ్చితమైన జయించి ఇచ్చతో జయ నిశ్చయంతో రాముడు ధ్యానం విడవలేదట. హోమం చేస్తూ ఉన్నాడు. అందులో అందరూ అంతఃపురం ముందు ప్రవేశించి వేగముగా పోయి శుభదర్శనరాలు మండోదరుడి కొప్పును పట్టుకుని ఈడ్చుకొని వచ్చిందని. ఎవరు అంగదుడు. రావణుని ముందే ఆమె అనాథలు విలపిస్తూ ఉండగా అంగదుడు రత్నభూషితమైన ఆమె రవిగను చించివేసినాడ. ఆ రవిగ యొక్క రత్నములు మృత్యువులని తిరిగిపోయి చెల్లాచెదరై పడిపోయినాడు. రత్నములతో కూర్చిన కడసూత్రము కూడా తెగి కింద పడిపోయింది. రావణుడు చూచుండగానే ఆమె కోకముడి మొల నుండి విడిపోయి క్రిందకి జారెసాగిందట. ఆభరణములు చెల్లాచెదరుగా పడిపోయినది. ఇతర వానర వీరుల చేత రావణు యజ్ఞభంగం కాగలదనం సంతోషముతో రావణ అంతఃపురంలో ఉన్నట్టు స్త్రీ ఇతర దేవగంధర్వ కన్యలు కూడా లాగుకొని రాబడినారట. మండోదరి రావణుని కళ్ళెదుటనే అత్యంత దీనముగా విలపిస్తూ ఉందట. దయ కలుగునట్టు మొరపెట్టుచు అది దీనముగా దశగ్రీవుడు రావణుడు ఇలా అన్నారట. ఓయి, ఇంత సిగ్గుమాలిన వాడా, ఇతరుడు ఎక్కడో వచ్చి నీ భార్యను నన్ను నీ కళ్ళెదుటనే జుట్టు పట్టి ఈడ్చి నువ్వు హోమం చేయుదువా? సిగ్గులేదా నీకు? పాపాత్ములకు శత్రువులు ఎవరి భాగ్యం అతని కళ్ళ ముందే వెతుకుతుందో అట్టివాడు అచలమైన సాగు. అట్టివాడికి బ్రతుకుట కంటే మరణమే లేదు. భర్తవందర భాగ్యను ఎవడైతే చేస్తున్నాడో వాడు చూస్తూ అలాగే ఉంటే వాడు చచ్చిన వాడితో సమానం. వాడికి మరణం. అయ్యో మేఘనాథ, నీ తల్లి వాడవాడితే వేదన పడుతున్నది తండ్రి, నీవే జీవించి ఉంటేమిటో నాకంటే దురవస్థ ఎలా ఉండేది. నా భర్త తన జీవితంలో నిలుపుకుంటున్నది భార్యను సిగ్గును కూడా వదిలిపెట్టును కదా అని మండోదరి యొక్క పరిదేవను విని రాక్షసురాజు రాముడు